హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి, ఎలాంటి స్టాక్స్ బై చేయాలి, ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలి, రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాల గురించి మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు మన ముందు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ విక్రమ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇంట్రాడే ఉంటాయి కదండి, దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ ఇంట్రాడే అనేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనుకోండి, మనకు బై ఐటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక డెఫినేషన్ ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కన్సిడర్ చేయడానికి ఇన్ని ఇయర్స్ మీరు ఇన్ని డేస్ దాటి హోల్డ్ చేస్తే ఇది లాంగ్ టర్మ్ కింద కన్సిడర్ చేస్తాము, దీనికన్నా తక్కువ అయితే షార్ట్ టర్మ్ అని అదొక బై డెఫినేషన్ ఉంటుంది. కానీ ట్రేడింగ్ దగ్గరకు వచ్చేప్పటికీ షార్ట్, లాంగ్ అండ్ మీడియం అనేది ఫస్ట్ మన ట్రేడర్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ సైకాలజీని బట్టి మారిపోతుంది. ఇంట్రాడే ట్రేడర్స్కి 8 అవర్స్ లాంగ్ టర్మ్ అవుతుంది. అదే 4 అవర్స్ 3 అవర్స్ హోల్డ్ చేసుకుంటే అది మీడియం టర్మ్ అవుతుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ షార్ట్ టర్మ్ అవుతుంది. సో ట్రేడర్ యొక్క మైండ్ సెట్ని బట్టి ఫస్ట్ వాళ్ళు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి పాస్ట్ హిస్టరీ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రేడింగే చేస్తున్నారు అంటే ప్రీవియస్గా ఒక 30-40 ట్రేడ్స్ అన్నా చేయకపోతే మనం ఎలాంటి ట్రేడర్స్ అని ఫస్ట్ మనకు తెలియదు. ఒక 30-40 ట్రేడ్స్ ఆల్రెడీ చేసి ఉంటే మీరు వెనక్కి వెళ్ళి మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే నేను ఎలాంటి ట్రేడర్ని, నేను ముట్టుకున్నప్పుడు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నా దాన్ని, 1 డే 2 డే తర్వాత నేను సెల్ చేసేస్తున్నానా, అదే రోజు సెల్ చేసేస్తున్నానా, 5-10 మినిట్స్ కన్నా ఎక్కువ హోల్డ్ చేయగలుగుతున్నానా లేదా అని దాన్ని బట్టి మీ ఎంట్రీస్, ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు కంపెనీ కన్నా ఎక్కువ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ టైంలో ఎంటర్ అయ్యాము, ఏ టైంలో ఎగ్జిట్ అయ్యాము అనేది ఎక్కువగా మనకి దాని ఇంపాక్ట్ అనేది కనబడుతుంది మన P&L పైన. సో మొమెంటమ్ ట్రేడ్స్ చేయడము, బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేయడము ఇలాంటివి కన్సిడర్ చేసుకొని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ గురించి థింక్ చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గుల్లో అసలు ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయండి? అసలు ఎందుకు ఇట్లా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి? స్టాక్ మార్కెట్ హెచ్చు తగ్గు ఇది మంచి క్వశ్చన్ అండ్ చాలా డీటెయిల్గా వెళ్ళాల్సిన క్వశ్చన్. ఏంటంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టారు, నేను మీ ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారయ్యి వస్తుంది అనుకుందాం. ఈ ప్రోడక్ట్కి మీరు తయారు చేయడానికి మీరు కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ పైన ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళని మేనేజ్ చేసే క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్, దాని తర్వాత మేనేజ్మెంట్ టీం, ఇలాగా ఒక బ్యాక్ టీం ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మీకు ఒక ముడి సరుకు రావాలి. ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది? అది కొన్ని కంపెనీస్కి ఇండియాలోనే దొరకవచ్చు, కొన్ని కంపెనీస్కి వేరే దేశం నుంచి తీసుకురావాల్సి రావచ్చు. ఫర్ సపోజ్ సెమీ కండక్టర్స్ అనుకుందాం. సెమీ కండక్టర్స్ ఇప్పుడు మీరు ఏ డివైజ్లో చూసినా కూడా సెమీ కండక్టర్స్ అవసరం పడుతుంది. అంటే మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చూసినా సరే, మొబైల్ ఇండస్ట్రీలో చూసినా సరే, ఎక్కడ చూసినా కూడా మీకు సెమీ కండక్టర్స్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే మీకు అది ఎక్కడి నుంచి వస్తుంది? గ్లోబల్ 80% ఆఫ్ డిమాండ్ మనకి తైవాన్ దగ్గర నుంచి వస్తుంది. సో మీరు ఫర్ సపోజ్ తైవాన్ పైన చైనా ఆక్రమించడానికి ట్రై చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్ హీట్ అవుతే మన మార్కెట్ పడిపోతుంది. ఎందుకు పడిపోయింది? అరే వాడేవాడో కొట్టుకుంటే నా మార్కెట్ ఎందుకు పడిపోయింది అంటే ఇలా ఉంటుంది. ఎందుకు అంటే తైవాన్ని కనుక అది కాంకర్ చేసి పెట్టుకుంటే, ఒకవేళ వాళ్ళ ఆధీనంలోకి వెళ్తే మన సెమీ కండక్టర్ చిప్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద పడుతుంది. కాబట్టి ఆ చిప్స్ యూజ్ చేయబడే ఆటోమొబైల్ ఇండస్ట్రీ పడిపోతుంది. ఆ చిప్స్ యూజ్ చేసే టెక్నాలజీకి సంబంధించిన ఐటీ ఇండస్ట్రీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో అవి ఎక్కడెక్కడైతే యూజ్ చేస్తారో, ఎక్కడెక్కడైతే వాటితోటి యూజ్ ఉంటుందో ప్రతి దగ్గర ఆ ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి గ్లోబల్ మార్కెట్లో జరిగే జియోపొలిటికల్ ఇష్యూస్ అయినా, లేకపోతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించిన డ్యూటీస్కి సంబంధించినవైనా, ఒక దేశంకి ఇంకో దేశంకి మధ్యలో ఉన్న రిలేషన్స్కి సంబంధించైనా, గ్లోబల్గా జరుగుతున్న చాలా రీజన్స్ ఉంటాయి. సో మార్కెట్ని అండ్ ఈవెన్ US డాలర్ పడిపోయినా, దాని వాల్యుయేషన్ పెరిగినా, లేకపోతే అక్కడ గవర్నమెంట్ మన దగ్గర RBI లాగా అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించిన హైక్స్ లేదంటే దాన్ని తగ్గించడం లాంటివి, ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఎక్కడ జరిగినా కూడా అవి మనం గ్లోబ్ అంతా యాజ్ ఎ బిజినెస్ కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఎక్కడ చిన్నది ఏది జరిగినా కూడా దాని ప్రభావం ఉంటుంది. మ్యాక్రో లెవెల్లో జరిగిన దాని దగ్గర నుంచి మైక్రో లెవెల్లో, ఇప్పుడు స్టేట్ లెవెల్లో
బ్యాంకులలో ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేది. సో అక్కడ అమర్ రాజా బ్యాటరీస్ అప్పుడు లిస్ట్ అయ్యి మనకి అంటే ట్రేడ్ అవుతున్నప్పుడు లోకల్ బాడీ అంటే లోకల్ స్టేట్ గవర్నమెంట్ తోటి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి తీసేయాలి అన్నప్పుడు షట్ డౌన్ జరుగుతుంది. సో కంపెనీ రిలేటెడ్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి లేదంటే కింద ఫ్యాక్టరీలో స్ట్రైకుల దగ్గర నుంచి గ్లోబల్ లెవెల్లో ఎక్కడో ఏదో జరిగినా కూడా ప్రతిదాని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ పైన ఉంటుంది. సో ప్రతిదీ మనం ట్రేస్ చేయలేం. అంటే ఈరోజు ప్రైస్ ఎందుకు పెరిగింది లేదా ఈరోజు ప్రైస్ ఎందుకు తగ్గింది అనేది రిజల్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్స్ అన్నమాట. ప్రతి దాని యొక్క ఇంపాక్ట్ కలిసి ఒక రిజల్ట్గా మనకి ప్రైస్లో కనబడుతుంటుంది. ప్రైస్ని చూసి దాని నుంచి ఏం చేయాలో నిర్ణయించాలి తప్ప మనం వీటిని బేస్ చేసుకొని కదులుతుంది, పైకి వెళ్తుంది లేదా పడిపోతుంది అనే అంచనాలు మనం కూర్చొని వేయలేము. అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది ప్రైస్ ఎందుకు కదులుతుంది ఎందుకు పడిపోతుంది అని.